హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాజిక్. ఈరోజు నేను షేర్ చేయబోయే మూవీకి ఎలాంటి ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదు. మూవీ లవర్స్ అందరికీ, సంగీత ప్రియులకు, సామాన్య ప్రజలకు, ప్రతి వర్గానికి బాగా తెలిసిన మూవీ. ఫిరోజ్ ఖాన్ గారి స్టైల్ని, ఆయన కుర్బానీని సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా నా యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించబోతున్నాను. 1980లో వచ్చిన మూవీ కుర్బానీ ఎఫ్కే ఇంటర్నేషనల్ బ్యానర్లో తయారైన బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్. రిలీజ్ అయిన వెంటనే అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఫిరోజ్ ఖాన్ గారు ఇందులో నటించి, దర్శకత్వం వహించి, ప్రొడ్యూస్ కూడా చేశారు. ఈ మూవీ 1972లో వచ్చిన ద మాస్టర్ టచ్ అనే ఇటాలియన్ యాక్షన్ క్రైమ్ మూవీపై బేస్ అయ్యింది. తమిళ్లో విడుదలై అనే పేరుతో రజనీకాంత్, డాక్టర్ విష్ణువర్ధన్, మాధవి అండ్ శివాజీ గణేశన్ గారితో 1986లో రీమేక్ చేశారు కూడా. ఇక కథ విషయానికి వస్తే, మనం కుర్బానీలో మెయిన్ గా చూడబోయే ఎలిమెంట్స్ త్యాగం, బలిదానం, స్నేహబంధం. రాజేష్ సర్కస్ లో మోటార్ సైకిల్ స్టంట్ మ్యాన్, కానీ ప్రస్తుతం అతను దొంగ. లాకర్లు, వాల్ట్స్ ఒడుపుగా తెరవగల నిపుణుడు. అంజాద్ ఖాన్ ఓ పోలీస్ ఇన్స్పెక్టర్. షీలా డిస్కో క్లబ్ లో డాన్స్ చేస్తుంది, సింగర్ కూడా. రాజేష్, షీలాలు ప్రేమలో ఉన్నారు. మరోవైపు విక్రమ్, అతని సిస్టర్ జ్వాల ఈ సినిమాలో విలన్స్. మరో విలన్ అయిన రాకాపై రివెంజ్ తీసుకోవాలని ఉన్నారు. రాకా జ్వాల డబ్బంతా దోచుకుని విక్రమ్ ను జైలు పాలు చేశాడు. విక్రమ్, రాజేష్ లు జైల్లో మీట్ అవుతారు. అదెలా అంటే, ఇన్స్పెక్టర్ అంజాద్ ఖాన్ రాజేష్ ని ఒక దొంగతనం విషయంలో అరెస్ట్ చేస్తాడు. రాజేష్ కు జైలు శిక్ష పడుతుంది. రాజేష్ ఒక దొంగ అనే విషయం తెలుసుకుని షీలా మనసు బద్దలవుతుంది. మరింకోవైపు అమర్. అతను ఒకప్పుడు రాకా గ్యాంగ్ మెంబర్. రాకాపై తిరుగుబాటు చేశాడు. అమర్ కూతురు టీనా తల్లి లేని పిల్ల. అమర్ ఒకసారి షీలాను రౌడీ బర్గర్స్ గ్యాంగ్ నుంచి కాపాడతాడు. షీలా, టీనాల మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. వాళ్ళు తరచుగా మీట్ అవుతుంటారు. కొన్నాళ్ళకే అమర్ షీలాను ప్రేమించడం మొదలు పెడతాడు. అయితే షీలా మనసులో మాత్రం ఇంకా రాజేషే ఉన్నాడు. త్వరలో రాజేష్ జైలు శిక్ష ముగించుకుని బయటకు వస్తాడు. రాకా వాల్ట్ తెరిచి అందులోనివన్నీ దోచుకోవాలనే తమ ప్లాన్ గురించి విక్రమ్ రాజేష్ కు మళ్ళీ గుర్తు చేస్తాడు. రాజేష్ దొంగతనాలు చేయడం షీలాకు ఇష్టం లేదు. ఆ విషయమే అతనితో స్పష్టంగా చెప్పేస్తుంది. రాజేష్ మొదట విక్రమ్ పని చేసేందుకు ఒప్పుకున్నా, ఇప్పుడు షీలాకు ఇచ్చిన మాట కోసం ఆ డబ్బును కాల్చేస్తాడు. అనుకోకుండా అమర్, విక్రమ్ లు ఎదురుపడతారు. వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. దాంతో విక్రమ్ అమర్ పై పగపడతాడు. అక్కడే రాజేష్, అమర్లు మొదటిసారి మీట్ అవుతారు. అమర్ ను షీలాకు పరిచయం చేసేందుకు తీసుకొస్తాడు రాజేష్. షీలా అమర్ తనకు తెలియనట్టే ప్రవర్తిస్తుంది. అమర్ కూడా అదే చేస్తాడు. అమర్ మీద పగతో విక్రమ్ గూండాలతో కొట్టిస్తాడు. గాయాలతో అమర్ హాస్పిటలైజ్ అవుతాడు. టీనా, అమర్లను కాపాడేందుకు రాజేష్ విక్రమ్ చెప్పిన డీల్ యాక్సెప్ట్ చేస్తాడు. రాజేష్, అమర్ల స్నేహం పటిష్టం అవుతుంది. ఈ ఒక్కసారి చివరిగా దొంగతనం చేసేందుకు రాజేష్ కు సహాయం చేస్తానని అమర్ ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత ఆ డబ్బుతో వాళ్ళు లండన్ కి షిఫ్ట్ అయిపోవాలనేది వాళ్ళ ప్లాన్. మరి వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఈ మూవీ పేరు కుర్బానీ అంటే సాక్రిఫైస్, త్యాగం అని ఎందుకు పెట్టారు? అదే అసలు కథ. ఈ మూవీని రాబోయే రోజుల్లో తప్పకుండా చూడండి. ఫిరోజ్ ఖాన్ గారి మూవీ మేకింగ్ స్టైల్ హాలీవుడ్ డైరెక్టర్ క్లింట్ ఈస్ట్వుడ్ స్టైల్ ని తలపిస్తుందని అంటూ ఆయన్ని ఈస్ట్వుడ్ ఆఫ్ ద ఈస్ట్ అని, బాలీవుడ్స్ క్లింట్ ఈస్ట్వుడ్ అని అంటుంటారు. నిజమే. అయినా ఫిరోజ్ ఖాన్ గారి యాటిట్యూడ్ అండ్ స్టైల్ ఇన్ లైఫ్ ఆర్ సింప్లీ మ్యాచ్లెస్. ఎవరితోనూ కంపేర్ చేయలేమంటాను నేను. దానికి తార్కాణంగా ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను. ఈ మూవీలో విలన్ రాకాకు మర్సిడీస్ కార్ ఉంటుంది. ఆ కార్ ను క్లీన్ చేసి డబ్బులు అడుక్కుంటాడో పేద ముసలివాడు. తన కార్ ను ముట్టినందుకు రాకా ఆ పేదవాడిని నీచంగా అవమానించి చీకొడతాడు. ఆ సీన్ చూసిన రాజేష్ రాకాకు గుణపాఠం చెప్పేందుకు ఓ పందెం కడతాడు. ఆ బండి తను నడిపి చూస్తానని, తను సరిగ్గా నడపగలిగితే తను గెలిచినట్టు, నడపలేకపోతే రాకా గెలిచినట్టు. తను గనక ఓడిపోతే తను రాకాకి డబ్బులు ఇవ్వాలి. అది పందెం. 50 పైసల పందెం. ఇక రాజేష్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఆ మర్సిడీస్ కార్ ధ్వంసం అయ్యేలా డ్రైవ్ చేస్తాడు. చివరకు తన ఓటమి ఒప్పుకుని రాజేష్ రాకా చేతిలో రూపాయి బిళ్ళ పెట్టి, ₹1 పందెం ఓడిపోయినందుకు, మిగతాది బండి రిపేర్ల కోసం అని చెప్పి బండి దిగిపోతాడు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? ఆ కార్ నిజానికి ఫిరోజ్ ఖాన్ గారిది. అవును, నిజంగా అది ఆయన కారే. అందులోనూ కొత్తది. అన్నాళ్ళు ఆయన నడిపించిన కార్. ఈ ఒక్క సీన్ కోసం ఆయన తన బ్రాండ్ న్యూ మర్సిడీస్ ను ధ్వంసం చేసుకున్నారు. అదండి జుల్ఫికార్ అలీ షా ఖాన్ ఈకేఏ ఫిరోజ్ ఖాన్ గారి యాటిట్యూడ్.
సీన్ పండించడం కోసం ఆయన ఏమైనా చేస్తారు. ఇక డీటెయిల్స్ విషయం అయితే చెప్పనక్కర్లేదు. నో కాంప్రమైజ్. జీనత్ అమన్ గారి అపరూపమైన అందాన్ని ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ ఎక్స్పోజ్ చేసి చూపించిన ది గ్రేస్ అండ్ ద గ్లాస్ ఇన్ జుల్ఫీస్ ట్రీట్మెంట్ ఇస్ సంథింగ్ ఎల్స్. 28 ఏళ్ల జీనత్ ని 2 పీస్ బికినీలో రాత్రిపూట బీచ్ దగ్గర చూపించినప్పుడు ఆ సీన్ టేస్ట్ఫుల్ గా ఉంటుందే తప్ప ఎక్స్ప్లాయిటేటివ్ గా తోచదు. ఇప్పుడు అంటే యూజువల్ గా జరిగేలా కెమెరా సంపులపై ఫోకస్ అవ్వదు. బదులుగా ఆమె సెన్షువాలిటీ రాజేష్ ని ఎలా ఇంపాక్ట్ చేసింది, అతనిలోని లస్ట్ ని ఎంతగా ఇగ్నైట్ చేసింది అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్న జుల్ఫీ ఫేస్ పై కనిపించే ఎక్స్ప్రెషన్ ను క్యాప్చర్ చేస్తుంది. ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ మరెన్నో. మరి మ్యూజిక్ ఎంత చెప్పినా తక్కువే. ఆప్ జైసా కోయి మేరే ఒక్క సాంగ్ మూలంగానే 10 లక్షల కాపీస్ సేల్ అయ్యాయి. ఆ పాట పాడిన పాకిస్తానీ సింగర్ నాజియా హసన్ కి ఆ సమయానికి 15 ఏళ్లే. ఇప్పుడు ఆమె లేకున్నా ఆమెని, ఆ పాటని ఎప్పటికైనా మర్చిపోలేం కదా. ఐల్ జస్ట్ కాల్ ఇట్స్ మ్యూజిక్ ఇటర్నల్. అందుకే ఈ మూవీని నా డెబ్యూ వీడియో కోసం సెలెక్ట్ చేసుకున్నాను. ఇంత అద్భుతమైన సినిమాని మన కోసం రెడీ చేసిన కుర్బానీ టీంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కబుర్లతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మూవీ మ్యాజిక్. అంతవరకు సైన్ ఆఫ్ విత్ లవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. బీ సేఫ్, బీ ఫియర్లెస్.